Praise the Lord. The best wishes to you and your family members in the name of God. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. దేవుని నామం పేరిట మీకును మీ కుటుంబ సభ్యులందరికీ శుభాభివందనములు. ఈరోజు దేవుని వాగ్దానము. టుడే గాడ్స్ ప్రామిస్. అందరూను తమ సొంత కార్యములనే చూచుకొనుచున్నారు గాని యేసుక్రీస్తు కార్యములను చూడరు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 21వ వచనం. Everyone is looking to their own interested, not in the interests of Jesus Christ. The book of Philippians chapter 2 verses 21. క్రీస్తునందున్న ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ శ్రేష్టమైన ఉదయకాల సమయమున దేవుడు మనతో తెలియజేస్తున్నాడండి. చూడండి, అందరూను తమ సొంత కార్యములనే చూచుకొనుచున్నారు గాని యేసుక్రీస్తు కార్యములను చూడరు అని దేవుడు తెలియచేస్తున్నాడండి. చూడండి, ఆ యొక్క ఫిలిప్పీ సంఘమునకు అపోస్తలుడైన పౌలు తెలియచేస్తున్నాడు. మనుషులు తమ సొంత కార్యములను చూసుకుంటున్నారు, అంతేగాని దేవుని యొక్క కార్యములను చూడటంలో వారు వెనుకబడి ఉంటున్నారని దేవుడు తెలియచేస్తున్నాడండి. చూడండి, మనము దేవుని నమ్ముకున్న బిడ్డలము, మనం దేవుని యొక్క కార్యములను చూచే వ్యక్తులంగా ఉండాలి. దేవుని యొక్క ప్రేమను తెలుసుకున్న వారంగా ఉండాలి. దేవుని యొక్క మనసును, దేవుని యొక్క ప్రేమను రుచి చూచిన వారంగా ఉంటున్నాం. అయితే మన సొంత కార్యములో మనం అనేక సార్లు నిమగ్నమైపోతూ దేవుని ఒక్కొక్కసారి మర్చిపోతుంటాం. కానీ దేవుడే మాట్లాడుతున్నాడు కదా. కనుక ప్రతి ఒక్కరును తమ సొంత కార్యములను కాకుండా దేవుడు చేస్తున్న కార్యముల నిమిత్తము, దేవుడు చేస్తున్న అద్భుతాలు, దేవుడి యొక్క కలిగి ఉన్నట్టు ఆ యొక్క మనసును మనం తెలుసుకోవాలి. అట్టి జ్ఞానమును, అట్టి కృపను మనం అందరం పొందుకునే కృప దేవుడి దినవాగ్దానం ద్వారా మనమందరికీ తెలియచేస్తున్నాడు. కనుక దేవుడి వాగ్దానమును మనందరి జీవితాలలోనూ మారు మనస్సును, దేవుడు మన కొరకు చేస్తున్న ఆ యొక్క శ్రమల నిమిత్తం ఎదుర్కొన్నటువంటి పరిస్థితులను దేవుడు ఎదుర్కొన్నాడు. కనుక మనము మన యొక్క మనసును దేవుని వెంబడించే కృప మనం పొందుకోవాలి. అట్టి జ్ఞానం కలిగి ఉండే వారంగా దేవుడు మనకు సహాయం దయచును గాక. ప్రార్థన. ప్రేమ కలిగిన తండ్రి, దయగల దేవా, నీకే వందనాలు, స్తోత్రాలయ్యా. ఈ ఉదయకాల సమయంలో ప్రభువా, లోకంలో ఉన్నటువంటి మనుషులు దేవా సొంత కార్యములను మాత్రమే చూచుకొనుచున్నారు గాని యేసుక్రీస్తు కార్యములను ఎవరు చూడటం లేదని తెలియజేస్తావు. అవును ప్రభు, నిజమైన ఆయన లోకాశలు, లోక సంబంధ స్నేహాలతో ఆయా మనుషులందరూ పడిపోయినప్పటికీ దేవా, నీ యొక్క కార్యములను తెలుసుకునే వ్యక్తులకు సహాయము దయచేయండి. అట్టి జ్ఞానం, అట్టి కృపా కాపుదల మాకు నీ వాక్యంటున్న వారికి నీ దయచేయమని, నిన్ను ఎరిగి నిన్ను ప్రేమించి ఎందు విశ్వాసం ఉండి నీ యొక్క కార్యములను తెలుసుకునే వ్యక్తులుగా మేమంతా ఉండేలా కృప దయచేయమని యేసయ్య నామం నడుచున్నాను తండ్రి. ఆమేన్.